హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే ఎక్స్ప్లోర్. సో ఈరోజు సండే మార్నింగ్, అందరూ వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇప్పుడే నేను మా సాయి కలిసి బయటకు వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, ఎలా జరిగింది వీకెండ్? మా వీకెండ్ అయితే ఓకే, బాగానే జరిగింది. అన్న ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం లేదు సాయి, ఫస్ట్ మన ప్లాన్ వచ్చేసి టైర్ రొటేషన్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్, రోటర్స్ చేంజ్ చేసుకొని వద్దాం. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏడికి వెళ్దాం అనేది. యా, వెళ్తూ మన ఫ్రెండ్ నదీమ్ని పిక్ చేసుకొని వెళ్దాం. ఓకే. సో ఇప్పుడే ఆటో జోన్కి వచ్చాను, పార్ట్స్ అవి షాప్ చేసుకొని వెళ్దామని. సో ఇక్కడ ఉన్నాయో లేవో, కమ్ లెట్స్ గో అండ్ చెక్. So, Lincoln and Oliver or Harriet Webb, which would you prefer to go to? Is it in South Oliver near 13 and Oliver? So close, but Lincoln and Oliver, yeah, you just keep going down, Oliver down and Lincoln, and that would be the... Okay, yeah. So ఇది మనకు కావాల్సిన బ్యాక్ రోటర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్. Otherwise, bad things happen if you don't put the brake pads on. Okay. Thank you. ఇక్కడ ఈ ఆటో జోన్లో మనకు కావాల్సిన పార్ట్స్ అయితే దొరకలేదు, వేరే ఆటో జోన్లో చెక్ చేయమన్నాడు. సో మేము మా దగ్గరలో ఉన్న ఓరాలీకి వెళ్ళి చెక్ చేస్తున్నాం. సో కమ్ లెట్స్ గో అండ్ సీ. సాయి హీరో ఆఫ్ విచిటా. సో ఓరాలీలో అయితే మనకు కావాల్సిన పార్ట్స్ అన్నీ దొరికాయి. అండ్ ఎడిషనల్గా బ్యాక్ వైపర్ బ్లైడ్ కూడా మార్చాను. ఈరోజు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది గాయస్. బ్రేక్ ప్యాడ్స్ ఇంకా డిస్క్స్ చేంజ్ చేద్దాం అనుకున్నాం. సో ఎప్పుడు వెళ్ళే షాప్ క్లోజ్లో ఉంది. నిన్న ఫోన్ చేశాం కదన్న, నిన్న కాల్ చేసి అడిగితే వాడు ఈరోజు రమ్మన్నాడు. ఓపెన్ చేస్తాను, చేంజ్ చేస్తాను అని చెప్పి అన్నాడు. కానీ అక్కడికి పోతే సండేగా మేబీ వాడు మర్చిపోయా ఉన్నా, ఈరోజు సండే చెప్పుంటాడు. అంటే ఎప్పుడు వెళ్ళే షాప్ అంటే మేము మాస్టర్స్ చదువుతా ఇక్కడే చేయించుకునే వాళ్ళం. ఎప్పుడు ఏదైనా కార్కి ఏదైనా రిపేర్ అయినా ప్రాబ్లం వచ్చినా కూడా మనోడే చేసేవాడు. అంటే వాడు మనకి పాస్ట్ 3 years నుంచి బయట వేరే డైరెక్ట్ షోరూమ్కి వాటికి వెళ్తే వాడు కాస్ట్ ఎక్కువ వేస్తాడు. వీళ్ళంటే మెక్సికన్స్ కాబట్టి సో మనకి కొంచెం తక్కువలో చూస్తూ ఉంటారు. అవును, మనకి కొంచెం ఫేవర్గా ఉంటారు. యా అవును, అలా చేసేటోళ్ళం. సో వాడు ఈరోజు ఓపెన్ చేయలేదు, చూద్దాం రేపు వెళ్ళి ఒకసారి, రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేసి డ్రాప్ చేసి వస్తే వర్క్ అయిపోయాక మళ్ళీ పిక్ చేసుకోవచ్చు కార్ని. సో Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah. ట్యాక్సీ వాళ్ళ చూడండి గైస్, దానికి పెయింట్ వేసి దాని రూపురేఖలు మొత్తం ఎలా చేంజ్ చేశాడో చూడండి గైస్. మా దగ్గర ఉన్న లేక్ ఎలా ఫ్రీజ్ అయిపోయిందో, ఇక్కడున్న -degrees టెంపరేచర్స్కి మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. దీని మీద అప్పుడప్పుడు స్కేటింగ్ కూడా చేస్తూ ఉంటారు. మేబీ ఇంకొంచెం ఎక్కువ ఫ్రీజ్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో స్కేటింగ్.
ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నా. సో నైట్ డిన్నర్ వచ్చేసి స్పైసీ చికెన్ శాండ్విచ్. కమ్ లెట్స్ వాచ్ ద ప్రాసెస్. సో ఫస్ట్ నిన్న ఈవినింగే మ్యారినేట్ చేసిన చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఒక 20 minutes పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ టమాటోస్ని కట్ చేసుకుందాం. ఆ తర్వాత బ్రెడ్ మీద పెస్టో సాస్ అండ్ చీజ్ ఇవన్నీ వేసి ఒక 2 minutes ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసుకుందాం. బేక్ చేసిన బ్రెడ్ మీద ఎయిర్ ఫ్రై చేసిన చికెన్ అండ్ బేక్ చేసిన చెర్రీ టమాటోస్ని పెట్టుకుందాం. ఆ తర్వాత లైట్గా హెర్బ్ మిక్స్ వేసుకొని దాన్ని గార్నిష్ చేసుకుందాం. దాని మీద హాట్ సాస్ అండ్ చీజ్ వేసి మళ్ళీ ఒక 1 minute or 2 minutes బేక్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. బ్రెడ్ క్రిస్పీగా అండ్ చికెన్ టెండరీ, అది కూడా క్రిస్పీ అండ్ పెస్టో సాస్ అండ్ చీజ్ బాగా ఎమ్మీగా. ఇప్పుడే ఎమ్మీ శాండ్విచ్తో నా డిన్నర్ని కంప్లీట్ చేశా. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.